వరంగల్లో ఖచ్చితంగా విమానాశ్రయాన్ని ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. వరంగల్తో పాటు 3 ప్రాంతాల్లో ఎయిర్పోర్టులు నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారని అన్నారు. అందుకు అదనంగా 253 ఎకరాలు సేకరించాల్సిందని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపిందన్నారు. వరంగల్తో పాటు కొత్తగూడెం, పెద్దపల్లి, ఆదిలాబాద్లో ఎయిర్పోర్టుల ఏర్పాటు అధ్యయనం చేయిస్తామన్నారు. ఆయన రిక్వెస్ట్ చేసింది వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్, ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు.